హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఘన్పూర్ మండల అభివృద్ధి బాధ్యతను తను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కనుక కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో సన్నబియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఏడుపాయలకు రాలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయలకు వచ్చి ఏడుపాయల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశాడని తెలిపారు. ఇవాళ మన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని బ్యాట్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపియాల. గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. ఈ ఘనపుర గ్రామంని అభివృద్ధిలో మరి సేవలో సంక్షేమంలో ముందుకు తీసుకుపోయే ఒక బాధ్యత నేను తీసుకుంటా. ఆయనతో పని చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకో విషయం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది. మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ మన గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుంది. మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ గ్రామంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో బ్యాట్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. మళ్ళీ ఇదే కాదు ఇల్లు కొల్లది వంటిల్లు కొల్లది అయితే నడుస్తుందా? వంటిల్లు ఇల్లు కలుస్తేనే కదా ఒక కుటుంబం ముందుకు పోయేది. ఇవాళ మన అభ్యర్థి గెలుస్తేనే మీ సమస్యలు నా దగ్గర తీసుకురాగలుగుతాడు. మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ ఘనపురం గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, పోలీస్ స్టేషన్ లేదు, అన్ని సమస్యలను కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. రాముని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి, గెలిపించుకోండి, నా దగ్గర తీసుకురండి. తప్పకుండా తప్పకుండా అన్ని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇలా సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. బ్యాట్ గుర్తు